మీరే నాకు అన్ని అనుకుని మీతో స్నేహం చేశాను. మీరు తప్ప నాకెవరూ అక్కర్లేదనుకున్నాను. వన్ థింగ్, నాకంటే కూడా నీ ఆశలే ఎక్కువ అనుకుంటే, నాకంటే కూడా నీ కోరికే నీకు ముఖ్యం అనుకుంటే, నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఇక్కడ ఉండను. గుడ్ బై. ఏమండి? అమ్మా, ఏంటే? నువ్వు కోపడినంటే ఒక మాట చెప్తాను. ఏంటే అది? ముందల కాళ్ళకు బంధాలేస్తున్నావేంటే? అమ్మా, మరి మరి నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళనమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తుకొస్తావు. నిన్ను చూడకుండా నేను ఉండలేనమ్మా. నాకెంతో దిగులుగా ఉంటుంది. నా తల్లి, నా తల్లి, మన ఇద్దరం ఒకటే అనుకుంటున్నామే. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దులే, ఇక్కడే ఉంది నా తల్లి. సర్లేపో. ఏంటి మళ్ళీ ఇలాగొచ్చావు? ఏం లేదు బాబాయ్, కోడికి తెగులొచ్చింది. డాక్టర్ గారికి చూపిద్దామని. డాక్టర్ గారు ఇవాళ రాలేదమ్మా, బహుశా ఇంటి దగ్గరే ఉండుంటారు. నీ కోడికి మరీ అర్జెంట్ అయితే ఇంటికి తీసుకెళ్ళు. సరే బాబాయ్. వెల్కమ్. ఏమండి, ఇటు చూడండి. చూడమంటుంటే నా మీద కోపమా? నేను చదువుకోవటానికి పట్నం వెళ్ళటం లేదు. ఎందుకని? చదువు ఉద్యోగం కన్నా మీరే నాకు ముఖ్యమని నిర్ణయించుకున్నాను. ఐ నో ఇట్. నువ్వు ఈ నిర్ణయంతో ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నిన్ను ఇక్కడ కలవాలని నేను అక్కడికి రాలేదు. అబ్బా, గొప్పే. నేనే మిమ్మల్ని చూడటానికి రాలేదు, మందు కోసం వచ్చాను. మా కోడికి ఒంట్లో బాగాలేదు. రియలీ? మళ్ళీ ఈ కోడికి 2 రకాల జబ్బులు. ఒక జబ్బుకు కావాల్సింది మందు, వేరొక జబ్బుకు కావాల్సింది పుంజు. పుంజా? ఎస్, అర్థం కాలేదా? ఇప్పుడు నీ వయసు ఎంత? 16. ఆ వయసే ఒక వింత జబ్బు. దానికి కూడా కలిపి మందేవనా? తొందరగా కోడికి మందేండి, నేను వెళ్ళాలి. కమాన్, కోడిని కదలకుండా పట్టుకో. ఐఎమ్ సారీ. సరే, నేను పెడతాను. ఏంటది? మళ్ళీ కోడిని ఇక్కడ పెట్టు ప్లీజ్. కీప్ ఇట్ హియర్. కింద పెట్టు. వాట్ ఈజ్ ఇట్? కమాన్ ఐ సే. కింద పెట్టు. ఏమిటి మళ్ళీ మరి? చూడు మళ్ళీ, సృష్టిలో ప్రతి ప్రాణిని హ్యాండిల్ చేయడానికి, ఐ మీన్ పట్టుకోవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దేన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేటి నేను చెప్తాను. చూడు, కోడిని కాళ్ళు పట్టుకుని పైకెత్తాలి, కుందేల్ని చెవులు పట్టుకుని పైకెత్తాలి. యునో డక్, డక్ ఐ మీన్ బాతు, బాతు
బాతు దాన్ని మెడ పట్టుకుని పైకెత్తాలి. నాకేం తెలీదు, నేను వెళ్తాను. సి మళ్ళీ, యువర్ అన్ ఎడ్యుకేటెడ్. ఏది తెలియదని చెప్పకూడదు, ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ బాడీలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన స్పందన ఉంటుంది. అచ్చా, సి ఫర్ ఎగ్జాంపుల్, టచ్ మీ హియర్, నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమాన్ కమాన్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్, ప్లీజ్ టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్ మళ్ళీ. అచ్చా మళ్ళీ, యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్, లుక్ ఇన్ టు మై ఐస్. లుక్, చూడు మళ్ళీ, చూడు. కమ్ ఆన్, లెట్ మీ ట్రై ఇన్ దిస్ ప్లేస్. మళ్ళీ నథింగ్ విల్ హ్యాపెన్. భయంగా ఉంది. Please. వద్దు. నాకు భయంగా ఉంది. Please, మళ్ళీ. వద్దండి, నన్ను వదలండి. మళ్ళీ. నాకు భయంగా ఉంది. మళ్ళీ. వద్దు. అయ్యో. మళ్ళీ, please. మళ్ళీ, మళ్ళీ. మళ్ళీ. అబ్బా, ఏంది నా సార్ ఇది? చాలా సిక్కంగా ఉంది. నన్ను ఫాల్స్ క్లాస్ చెప్తాను. అదే ఏందే ఇది? పాలు ఎక్కువైపోయినాయి. గత డికాస్ నేను చెప్తాను. ఎయ్ ఎయ్. అబ్బే, ఇది నా సార్. అదిగో నేనే పక్కన పాలి. ఎయ్ ఎయ్ చెప్తాను. ఎయ్ ఎరా కొంటే అసలు పాలు ఎక్కువైపోయిన డేకాసనం ఎక్కువైపోయిన పాలు పోయించేసుకుంటున్నాడు. సింగిల్ టీకి డబ్బులు ఇచ్చి 10 టీలు తాగేస్తారే, ఈ కొట్టెత్తేసి కట్లు కొట్టుకు బతకాలరా. వెళ్ళలే పెద్ద దొరబాబులా బల్ల మీద కూర్చుంటున్నాడు రే. బాబు మొగం చూడండి, సీకేసిన తాటెక్కలా మొగం వేసుకుని బల్ల మీద కూర్చుంటున్నాడు. ఎందుకంటా ఏమే కరణం గారు బండి పట్నం అయిపోతుంది. అలా రెండో పిల్లకి నొప్పులుగాని వచ్చాయా? అదేం కాదు, మన ఊరి పశువుల డాక్టర్కి పెళ్ళంట. ఆయన్ని స్టేషన్లో దించడానికి వెళ్తుంది. ఏమండి, ఏమండి, మీరు పట్నం వెళ్తున్నారా? ఎస్, మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నట్టు ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమా? ఆఫ్ కోర్స్, వాళ్ళు అన్నది నిజమే, అందుకే వెళ్తున్నాను. ఏమండి, 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 అయితే మీరు నాతో చేసిన స్నేహం అంతా కాలక్షేపానికి. ఎండగా ఉంటే కాసేపు చెట్టు నీడని చేరమా, అంతే, దట్స్ ఆల్. మీకు నచ్చినట్టు నేను ప్రవర్తించలేదనేగా మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. యో ఇన్నోసెంట్ క్రీచర్, నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా ఇదే చేసి ఉండేవాడిని.
నిజం చెప్పాలంటే నేను లైక్ చేసింది, సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయసుని. కొంచెం బండి ఆపమనండి, నేను చెప్పేది వినండి. ఇట్స్ వెరీ బ్యాడ్. వెళ్ళేటప్పుడు బండి ఆపమనకూడదు. అపశకునం. ఏమండి, చిన్నప్పటి నుంచి నేను ఆశపడ్డది, కళ్ళు కన్నది టీచర్ అవ్వాలని. ఆ కళల్ని ఆశల్ని కూడా కాదనుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని. పెళ్ళా? నీకు నాకునా? హౌ రెడిక్యులస్. ఎంత దురాశ. చదువుకున్న డాక్టర్ని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా?